టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఆ సంఘాన్ని భ్రష్టు పట్టించిందని కల్వకుంట్ల కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఐటీటీయూసీ నాయకులు ధర్మపురి ఖండించారు. RG3 ఏరియా సెంటినరీ కాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని ఎంఎస్ యూనియన్ కు అలియన్స్ గా చేస్తూ ఆ యూనియన్ నాయకులు రియాజ్ అహ్మద్తో కలిసి కవిత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని సన్నాయి నొక్కులు నొక్కుతుందని విమర్శించారు. కవిత టీబీజీకేఎస్ కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి CSR నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఇక్కడి ప్రభావిత గ్రామాల కోసం వాడకుండా సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్, హైదరాబాద్లకు తరలించినప్పుడు రాజకీయ జోక్యం గుర్తులేదా అని ప్రశ్నించారు. తమ ఉనికిని కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. మరియు కల్వకుంట్ల కవిత మాజీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ. వాళ్ళు ఏదో అలియన్స్ అవుతామని ఒక మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తలు, జాగృతికి చెందిన కొంతమంది కార్యకర్తలను కలిసి ఆ ప్రెస్ మీట్లో ఆమె అనేకమైన అబద్ధాలు చెప్పింది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఆమె గౌరవాధ్యక్షులుగా ఉండి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి మరి ఆ సంఘం చేసిన పరిస్థితి ఏందో సింగరేణి కార్మిక సోదరులందరికీ సుస్పష్టంగా తెలుసు. ఆమె ఏమన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని, కార్మికులను పట్టించుకుంటలేదని, కార్మికులను రాసి రంపాన పెడతానని, కార్మికులకు రావాల్సిన హక్కులు వస్తలేవని అని అనేకమైన మాటలు మాట్లాడింది. మేము ఒకటే సూటిగా ఆమెను అడుగుతూ ఉన్నాం. రాజకీయ జోక్యము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నప్పుడు CSR నిధులు సింగరేణి ప్రభావిత గ్రామాలకు సంబంధించిన నిధులను సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు, హుజురాబాద్కు, హైదరాబాద్కు, మరి సిరిసిల్ల అన్నీ ఏదైతే మన హైదరాబాద్లో సీసీ కెమెరాలకు కూడా మన సింగరేణి కార్మికుల చెమటోడ్చి తీసుకొచ్చిన లాభాలను కూడా ఆ CSR నిధులను అన్నింటినీ మళ్లించి కార్మికులకు డెవలప్మెంట్ ఏదైతే ఎక్కడైతే వాళ్ళు త్యాగం చేసిందో కొన్ని గ్రామాలకు డెవలప్మెంట్కు సంబంధించిన, నీటికి సంబంధించిన, రోడ్లకు సంబంధించిన, క్వార్టర్లకు సంబంధించిన నిధులన్నింటినీ తన్నుకపోయింది. నోరు మెదుపలే మేడం గారు.